హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు నేను ఎండోమెట్రియోసిస్ ఇన్ ఇన్ఫర్టిలిటీ టాపిక్ గురించి డిస్కస్ చేస్తానండి. ఎండోమెట్రియోసిస్ అసలు ఇన్ఫర్టిలిటీని ఎలా కాజ్ చేస్తుంది అని తెలుసుకుందాం. ఫస్ట్, ఓవరీస్ దగ్గరకు వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అన్నది కాంప్రమైజ్ అవుతుందండి ఎండోమెట్రియోసిస్ కండిషన్లో. ఎట్ ద సేమ్ టైం స్టేజెస్ అనేవి మనం డివైడ్ చేస్తాం, స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 3, 4లో ఏమవుతుందంటే ఎడ్హెషన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి పెరిటోనియంకి, ట్యూబ్స్. సో ట్యూబల్ ఫ్యాక్టర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం యూట్రస్ కూడాను, ఇంటర్నల్ మిలియో ఆఫ్ ద యూట్రస్ కూడాను చేంజ్ అవుతుందండి బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ సైటోకైన్స్ అండ్ ఐకోసనాయిడ్స్ ప్రొడ్యూస్ అవ్వటం వలన. ఇదంతా మెడికల్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళలో ఏం చెయ్యాలి అన్నది మనం తెలుసుకుందాం. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు మనకి సిమ్టమ్స్, నెల్సర్లో ఎక్కువ పెయిన్ ఉన్నా, బ్లీడింగ్ హెవీగా అయినా, భార్యాభర్తలు కలిసినప్పుడు కనుక పెయిన్ ఉన్నా కానీ ఈ కండిషన్స్ ఇవి ఇండికేషన్స్ లాంటివండి. వీళ్ళు ఇన్ఫర్టిలిటీకి ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. సో డాక్టర్ని సంప్రదించినట్లయితే అల్ట్రాసౌండ్ యాజ్ వెల్ యాజ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అల్ట్రాసౌండ్లో కూడాను స్టేజింగ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇలా స్టేజింగ్ చేయడం వలన మనకి ఏ పేషెంట్స్కి అయితే కనుక మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చో, ఎవరికి సర్జరీ చేయాలో, ఎవరికైతే ఐవీఎఫ్ అవసరం పడుతుందో అని మనం కేటగిరైజ్ చేసుకోవచ్చు. మెడికల్ మేనేజ్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఓన్లీ మందులతోనే అది ట్రీట్మెంట్ చేసేలాగా, ఎండోమెట్రియోసిస్ అనేదానికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదండి. మనకి రిజల్ట్స్ ప్రెగ్నెన్సీ వరకే మనం ఏదైనా కనుక చేసేది. అలాగే ఎవరికైతే సర్జరీ కావాలో వాళ్ళకి సర్జరీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏ ఎండ్ వరకు మనం చేసుకోగలము, ఎట్ ద సేమ్ టైం ఐవీఎఫ్ ఎవరికి చేస్తాం అన్నది కూడా మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ అండి. మెడికల్ మేనేజ్మెంట్లో ఏంటంటే మనకి 2 విధాలు. ఒకటి పెయిన్ మేనేజ్మెంట్. ఈ కండిషన్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెయిన్ డిక్రీజ్ చేసుకోవడానికి యూజువల్గా మనం వాడే డ్రగ్ గ్రూప్ వచ్చేసరికి ఎన్ఎసైడ్స్ అండి, పెయిన్ మేనేజ్మెంట్. కానీ డిసీజ్ని మనం స్లో చేయాలి అంటే యాంటీ ఈస్ట్రోజన్స్ పెట్టాల్సి ఉంటుందండి. యాంటీ ఈస్ట్రోజన్స్ అంటే కనుక కంటిన్యూస్గా ఓసీ పిల్స్ పెట్టడం కానీ, లేదా జిఎన్ఆర్హెచ్ ఎనలాగ్స్ అంటాము, లూప్రైడ్ ఇంజెక్షన్స్ వాడటం కానీ, వీటి వలన ఏమవుతుంది అంటే కంప్లీట్గా క్యూర్ అవ్వదు ఎండోమెట్రియోసిస్, బట్ వీ కెన్ డిలే ద ప్రాసెస్. ఏదైతే మనకి జరుగుతుందో దాన్ని డిలే చేయొచ్చు. బట్ ఒకవేళ స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ కనుక అయినట్లయితే సర్జరీ ఈజ్ బెటర్ అండి. లాప్రోస్కోపీ ద్వారా ఎక్కడెక్కడైతే లీజన్స్ ఉన్నాయో, ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉన్నాయో అవి ఎబ్లేషన్ అనేది చేస్తాము. దీని వలన క్యూర్ అనేది మ్యాక్సిమం ఉంటుందండి ఫ్రమ్ ద సిమ్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద డిసీజ్. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనం ఎవరికైనా కనుక ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకున్నట్లయితే వాట్ ఆల్ ద థింగ్స్ కెన్ హ్యాపెన్. ఫస్ట్, ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం వీళ్ళలో పూర్గా ఉంటుందండి. సో నంబర్ ఆఫ్ M2 oocytes కానీ, మనకు వచ్చే oocytes, లేదంటే ఫర్టిలైజేషన్ అయ్యే oocytes కానీ, లేదా ఇంక్రీజ్డ్ ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్, మిస్క్యారేజెస్, పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్ ఇవన్నీను పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ మిస్క్యారేజెస్ ఆల్సో విల్ ఇంక్రీజ్ ఇన్ ఎండోమెట్రియోసిస్ కేసెస్. సర్జికల్గా కరెక్ట్ చేసే స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ వాళ్ళలో ఒకవేళ ఐవీఎఫ్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 or 2 months ఆఫ్ ద ప్రొసీజర్ చేసుకున్నట్లయితే సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. థ్యాంక్ యూ.